ఈవినింగ్స్ క్రిస్పీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ బియ్యం పిండితో చేసిన చెక్కలు చేసుకోండి. 1-4 లాగిచ్చేస్తారు, అంత బాగుంటాయి. మరి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే కొంచెం అల్లం, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేజీ బియ్యం పిండిలో రుచికి తగినంత ఉప్పు, 100 గ్రామ్స్ వెన్న కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోండి. చూడండి, పిండి ఇలా ముద్దయినట్టయితే మనం వేసిన వెన్నపూస అనేది కరెక్ట్ గా సరిపోయినట్టు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, గుప్పుడు కరివేపాకు వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకొని పిండి అనేది మెత్తగా కలుపుకొని తడి క్లాత్ వేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇది నానిన తర్వాత 2 పాలిథిన్ కవర్స్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ పిండిని చేతికి ఆయిల్ రాసుకొని మనకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకొని ఇలా 4 పెట్టేసుకొని నుంచి ఇంకో కవర్ వేసి ఇలా లోటాతో కానీ లేదంటే ఒక డబ్బా గిన్నె సహాయంతో ఇలా నొక్కి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా వేడైన ఆయిల్లో ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనకి పైనుంచి వచ్చే బబుల్స్ తగ్గిపోయినాయి అంటే ఈ చెక్కలు అనేవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే క్రిస్పీ చిట్టి చిట్టి చెక్కలు రెడీ అయిపోయి ఈవినింగ్ టీ టైంలో తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.